హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక 4 కన్ఫ్యూజింగ్ టర్మ్స్ అయితే మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెంట్రోజోమ్, సెంట్రోమియర్, సెంట్రియోల్స్, కైనటోకోర్. ఈ 3 కూడా చూడడానికి దగ్గరగా రిలేటెడ్గా ఉంటాయి, కాకపోతే చాలా డిఫరెంట్ మీనింగ్ అయితే ఉంది. ఫస్ట్ సెంట్రోజోమ్ అంటే ఏంటో చూద్దాం. సెంట్రోజోమ్ మీన్స్ మనకు సెల్ డివిజన్ ప్రాసెస్లో ఇక్కడ మైక్రోపోలార్ ఎండ్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనుకున్నట్లయితే సెల్ డివిజన్ ప్రాసెస్లో పోలార్ రీజియన్ ఏరియాస్లో మనకు సెంట్రోజోమ్స్ అనేవి ఉంటాయి. సో మధ్యలో వచ్చేసి సెంట్రియోల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మైక్రోట్యూబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో centrosome means so the here polar end దగ్గర ఉన్న స్ట్రక్చర్ ఏమంటామంటే సెంట్రోజోమ్ అంటాం. సెంట్రోజోమ్లో ఉండే వాటిని ఏమంటాం? సెంట్రియోల్స్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సెంట్రోజోమ్ నుంచి మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ మైక్రోట్యూబ్యూల్స్ ఏంటి? వీటిని క్రోమాటిడ్స్ని స్ప్లిట్ చేసి అట్రాక్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ సెంట్రోమియర్ వచ్చేసి సో 2 సిస్టర్ క్రోమాటిడ్స్ని అటాచ్ అయి ఉండే స్పాట్ని ఏమంటామంటే సెంట్రోమియర్ అంటాం. సో ఇక్కడ బ్లాక్ కలర్ స్పాట్ని చూడండి, ఈ కనెక్టెడ్ ఏరియా. సో ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ని జాయిన్ చేసే ఏరియాని సెంట్రోమియర్ అయితే అంటాం. అండ్ సెంట్రియోల్స్, సో ఇక్కడ సెంట్రోజోమ్లో ఉండే ఇది సెంట్రోజోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద సెంట్రోజోమ్. వీటిని ఏమంటాం? ఇవి సెంట్రియోల్స్. ఓకే, ఇవి రెండు కూడా సెంట్రియోల్స్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి సెంట్రోజోమ్. అండ్ కైనటోకోర్. వాట్ ఈస్ కైనటోకోర్? ఇక్కడ చూసాం కదా సెంట్రోమియర్ అని. సో సెంట్రోమియర్ అయితే ఏదైతే మనకు సిస్టర్ క్రోమాటిడ్స్ని అటాచ్ చేస్తుందో అరౌండ్ ద సెంట్రోమియర్ దెర్ ఈస్ వన్ మోర్ స్ట్రక్చర్ around the centromere. Here red color తో నేను పాయింట్ అవుట్ చేశాను. సో దట్ ఈస్ ద కైనటోకోర్. క్లియర్? సో ఇస్ ఇట్ క్లియర్? సో సెంట్రోజోమ్, సెంట్రోమియర్, సెంట్రియోల్స్, కైనటోకోర్. సో వీడియో అయితే చూస్తారు కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.